నీట్ కేసులో కీలకం అయినటువంటి వాళ్ళ వ్యవహారం వన్ బై వన్ వెలుగులోకి వస్తుంది. సిబిఐ అద్భుతమైనటువంటి దర్యాప్తు చేసింది. ఈ కేసులో మాత్రం రాజస్థాన్లోని సీకర్ ప్రాంతానికి చెందిన ఒక కెమిస్ట్రీ టీచర్కి పరీక్ష జరగడానికి కొన్ని రోజుల ముందే ఒక గెస్ట్ పేపర్ అందింది. అందులో ఉన్న ప్రశ్నలు సరిగ్గా నీట్ 2026 అసలు పేపర్లోని ప్రశ్నలే. ఆ టీచర్ ఆ పేపర్ని ఎవ్వరికి అమ్ముకోలేదు. వెంటనే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని అలర్ట్ చేశాడు. ఆయన చేసిన ఒక్క ఫోన్ కాల్తోనే ఈ భారీ కుంభకోణం మొత్తం బయటపడింది. కొంతమంది రహస్యంగా స్పెషల్ క్లాసులు నిర్వహించి పరీక్షలో వచ్చే అసలు ప్రశ్నలు విద్యార్థుల ముందే చెప్పినట్టు ఆరోపణలు వచ్చినాయి. ఒక్కో విద్యార్థి నుండి ఈ ప్రశ్నల కోసం 10 లక్షల నుండి 30 లక్షల దాకా వసూలు చేసి అమ్మారు. దీనివల్ల 23 లక్షల మంది విద్యార్థులు నడి రోడ్డు మీద నిలబడ్డటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి మానసిక ఒత్తిడి తట్టుకోలేక 2 విద్యార్థులు తమ ప్రాణాలు కూడా కోల్పోవడం, ఈ దారుణ నేపథ్యం జూన్ 21 మళ్ళీ రీఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు. కానీ ఈ వ్యవహారానికి సూత్రధారులు అయితే మాత్రం ఇప్పుడు దొరికారు. విజిల్ బ్లోయర్గా మారినటువంటి ఒక లెక్చరర్ ఈ మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టారనమాట.